ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో గతంతో పోల్చుకుంటే కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న బుధవారం 11,36,183 నమూనాలను పరీక్షించగా 67,708 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,07,708 గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 680 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,11,266 కు చేరింది. నిన్న ఒక్కరోజునే 6,38,442 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 8,12,390 క్రియాశీల కేసులున్నట్టు పేర్కొంది. మరోవైపు రికవరీ రేటు దాదాపు 87.36% మెరుగుపడింది. మొత్తం కేసుల్లో కేవలం 11.12% మాత్రమే యాక్టివ్ కేసులున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 88.76% మెరుగుపడింది. నిన్న మరో 1949 మంది కోలుకోవడంతో రాష్టంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,93,218 గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,432 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. కాగా నిన్న మరో 8 మంది మరణించడంతో కోవిడ్ మృతుల సంఖ్య 1,249కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 244 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 115, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 99, ఖమ్మం 91, నల్గొండ 74, సూర్యాపేట 53, వరంగల్ అర్బన్ లో 46 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ గా తేలిన వారు కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా రైళ్లలో ప్రయాణిస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద అపరాధ రుసుము, కారాగార శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని రైల్వే భద్రతా దళం ఆర్పీఎఫ్ తెలిపింది. రాబోయే పండుగల సమయంలో ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మాస్క్ ధరించకపోవడం, దానిని సరిగ్గా వాడకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకుని దాని ఫలితం రాకముందే రైల్వే స్టేషన్ కు రావడం లేదా రైలు ఎక్కడం వంటివి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి కారణమయ్యే ఏ పని చేసినా నేరం కిందకే వస్తుందని తెలిపింది. అన్లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆయా రాష్ట ప్రభుత్వాల అనుమతితో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో దాదాపు 15 రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరవడానికి ఇంకా అనుమతివ్వలేదు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఏపీ సినీ ఎగ్జిబిటర్ల సంఘం మాత్రం నేటి నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించింది. లాక్డౌన్ కాలానికి థియేటర్ల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో కరోనా తీవ్రత తగ్గకుండానే రీ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 3 కోవిడ్ నుంచి కోలుకుని మళ్లీ వ్యాధి బారిన పడినట్టు ఐసీఎంఆర్ అధికారికంగా వెల్లడించింది. కోవిడ్-19 నుంచి కోలుకుని మళ్లీ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 3కు చేరిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వారిలో 2 ముంబైకి చెందినవారు కాగా ఒకరు అహ్మదాబాద్ వ్యక్తిగా పేర్కొంది. రెండవసారి వైరస్ సోకడానికి సంబంధించిన కాల వ్యవధిని 110 నుంచి 100 రోజులకు సవరిస్తున్నట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. 4 నెలల పాటు యాంటీబాడీలు శరీరంలో ఉంటాయన్న పలు పరిశోధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.